కాళేశ్వరం నుంచి ఇప్పుడు నీటిని లిఫ్ట్ చేయడం సురక్షితమైన రైతులకి ఖరీఫ్ సీజన్లో సాగునీరు అసలు ఎలా అందిస్తారు? సో ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ లో గానీ గోదావరి బేసిన్ లో గానీ ఈ రెండింట్లో వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది, ముఖ్యమైన రిజర్వాయర్స్ లో నీటి లభ్యత ఎంత ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా అన్నిటికంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ గోదావరి రివర్. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి ఇదంతా కూడా గోదావరి బెల్ట్. సరే, కృష్ణా బెల్ట్ లో ఉన్న నల్గొండ లాంటి ప్రాంతాలు కూడా, అదేవిధంగా హైదరాబాద్ కూడా కృష్ణా గోదావరి రెండు బేసిన్స్ లో ఉంటుంది. సో ఈ రెండు బేసిన్స్ లో ఉన్న ప్రాంతాలని కూడా కవర్ చేస్తుంది కాబట్టి ఒకసారి మనం చూద్దాం. అంటే ఎట్లా, ఎంత మేరకు, ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంది, వర్షపాతం ఎట్లా ఉంది, ఓవరాల్ గా ఇప్పుడు నీటి మట్టం ఎంత. ఒకసారి మనం ముందుగా చూస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఉండే ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. దీని కెపాసిటీ 80.5 టీఎంసీలు. గతంలో 111 టీఎంసీలు ఉండేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. క్రమక్రమంగా పూడిక పెరుగుతూ వస్తుంది. సిల్ట్ అంటారు. అంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఒండ్రు మట్టి కానీ బురద కానీ ఇవన్నీ కొరుకుపోయి ప్రాజెక్టుల్లో పూడిక చేరుతుంది. దీనివల్ల పూడిక వల్ల కెపాసిటీస్ చాలా తగ్గిపోతాయి. నీటి మట్ట సామర్థ్యం తగ్గిపోతుంది. ఎస్, నీటి నిల్వ సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. నాగార్జున సాగర్ 412 టీఎంసీలు ఉండే ఒకప్పుడు, అది 312 టీఎంసీలు, 100 టీఎంసీలు తగ్గింది. దానిలో సగం మళ్ళీ డెడ్ స్టోరేజే ఉంటుంది. సో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పిలో 80.5 టీఎంసీలు కెపాసిటీ, 1064 అడుగుల దగ్గర ఉంది. 1091 అడుగులు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం, 1064 దగ్గర ఉంది. ఇప్పుడు స్టోరేజ్ కేవలం 15 టీఎంసీలు మాత్రమే ఎస్ఆర్ఎస్పిలో ఉంది. 80 టీఎంసీలు అయితే 15 టీఎంసీలే, ఇంకా 65 టీఎంసీలు నిండాలి. కేవలం 18% మాత్రమే నిండింది. ఎస్ఆర్ఎస్పి ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటారు. ఎందుకంటే దాదాపు 9 లక్షల ఎకరాలకు పైన ఇది నీళ్లు అందిస్తుంది ఎస్ఆర్ఎస్పి కింద. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఉంది, స్టేజ్ 2 కూడా ఉంది. సో ఇంకా 65 టీఎంసీల నీళ్లు ఇక్కడ నిండాలి. ఇన్ఫ్లో చూడండి మీరు, కేవలం 231 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 818 క్యూసెక్లు ఉంది. అంటే అవుట్ఫ్లో అంటే ఇప్పుడు రైతులకే రిలీజ్ చేయట్లేదు, బట్ మిషన్ భగీరథ ద్వారా జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి వీటన్నిటికీ తాగునీరు లేకపోతే ఎవాపరేషన్ లాసెసే 818 క్యూసెక్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ దగ్గరలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్రాజెక్టు తెలంగాణలో చూసుకుంటే గనక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఇది ఒక విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా గుండెకాయ లాంటిది, హార్ట్ లాంటిది. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసినా ఎల్లంపల్లికి రావాలి, లేదా తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసినా సరే ఎల్లంపల్లి దగ్గర రావాలి. నేను ఒకసారి చూపిస్తాను. ఎస్ఆర్ఎస్పి ఇంతకుముందు నేను చూపించిన ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది దీని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు, కానీ కేవలం 15 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దీని క్యాచ్మెంట్ ఏరియా అంతా ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియా. అంటే దీనికి నీళ్లు ఎక్కడ వర్షం పడితే ఎస్ఆర్ఎస్పి నిండుతుందంటే మేజర్గా మహారాష్ట్ర. కానీ మహారాష్ట్ర ఏం చేసింది, బాబ్లీ లాంటి ప్రాజెక్ట్ అంతర్భాగంలోనే, అంటే బ్యాక్ వాటర్లోనే కట్టేసింది. సరే, బాబ్లీ ఇప్పుడు లిఫ్ట్ జూన్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు, సరే అక్టోబర్ 31 వరకు దాన్ని తెరిచే ఉంచుతారు, ఇప్పుడు ఏం వర్షం పడ్డా. కానీ ఆ ఏరియాలో వర్షాలు లేవు. అంటే ఎక్కడైతే గోదావరి రివర్ బేసిన్ ఏరియా ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతటా కూడా ఎక్కడ కూడా మనకు వర్షాలు కనిపించని పరిస్థితి ఉంది. గోదావరి రివర్ బేసిన్ ఒకసారి మనం చూస్తే గనక కొంచెం క్లోజ్గా వెళ్తే ఈ ప్రాంతం అంతటా కూడా ఎక్కడ కూడా నాసిక్ నుంచి గోదావరి వస్తుంది. ఆ ప్రాంతం ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు లేని పరిస్థితే మనకు కనిపిస్తుంది. సో అందువల్ల సరే దీనిలో క్లోజ్గా వెళ్ళి రావట్లేదు, బట్ ఒకసారి లైన్ డయాగ్రామ్ చూస్తే ఎస్ఆర్ఎస్పి పరిస్థితి ఇది. వాటర్ లేవు,
డెడ్ స్టోరేజ్. ఓకే. ఇక ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇది 20 టీఎంసీలు దీని కెపాసిటీ. 20 టీఎంసీల ఎల్లంపల్లి 20.175 టీఎంసీలు ఇప్పుడు 7.878 టీఎంసీలు ఉంది. 39.5% నిండింది. కానీ మీకు ఇన్ఫ్లో చూడండి, ఇంకా 12 టీఎంసీలు నిండాలి. ఇన్ఫ్లో 63 క్యూసెక్కులు మాత్రమే ఉంది. అవుట్ఫ్లో 592 క్యూసెక్కుల వరకు అవుట్ఫ్లో ఉంది. అంటే ఇన్ఫ్లో చాలా తక్కువ, అవుట్ఫ్లో మాత్రం ఎక్కువ ఉంది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు కూడా డ్రింకింగ్ వాటర్ వస్తాయి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంలో ఉంది, అక్కడ నీటి అవసరాలు తీర్చాలి. సో ఈ ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ అంటే ఎల్లంపల్లికి ఎక్కడ వర్షం పడితే వస్తుందంటే ఈ ఎస్ఆర్ఎస్పి తర్వాత పడ్డ వర్షం అంతా కూడా ఎల్లంపల్లికి వస్తుంది. పైన కడెం ప్రాజెక్ట్ అని కూడా ఉంటుంది. ఆ కడెం ప్రాజెక్టు నిండినా సరే ఎల్లంపల్లికి వస్తుంది. కడెం ప్రాజెక్టు కేవలం 7 టీఎంసీలే. ఆ కడెం ప్రాజెక్టు కూడా నిండని పరిస్థితే మనకు ఓవరాల్గా ఎక్కువ చూస్తే కడెం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో గోదావరి రివర్ ఇది నాసిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ నాందేడ్ గుండా నిజామాబాదు, కరీంనగర్, అంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో వరంగల్, ఖమ్మం ఇక్కడ వెళ్ళి రాజమండ్రి తర్వాత మనకి దాదాపు ఆ తర్వాత సముద్రంలో కలుస్తుంది. సో ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితి కూడా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇదే. కూడా ఈ ఎల్లంపల్లి నిండితే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. 15-16 టీఎంసీలు అయితే వస్తే కనుక ఇక్కడి నుంచే నీళ్లు మనం లిఫ్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఎల్లంపల్లిలో కూడా ఇప్పటి వరకు నీళ్లు రాలేదు. ఇంకో వారం 10 రోజులు కూడా ఎల్లంపల్లికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్లో వర్షం పడాలి, లేకపోతే నిజామాబాద్లో వర్షం పడాలి. ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, లేకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం పడితే, లేకపోతే నిర్మల్ జిల్లాలో ఈ కింద వర్షం పడ్డా ఈ ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి కింద పడ్డ వర్షం అంతా కూడా ఎల్లంపల్లికి వస్తుంది. అయితే లాస్ట్ 5-6 సంవత్సరాల్లో ఎల్లంపల్లి నుంచి 300 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళాయి. దీని కెపాసిటీ ఎంత? 20 టీఎంసీలే. కానీ 300 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళాయి. బాగా మంచి వర్షాలు పడ్డాయి 8-9 సంవత్సరాలు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్టోబర్ వరకు నిండుతుంది. 21 టీఎంసీలు అనేది చాలా చిన్న కెపాసిటీ. ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నిండని సందర్భం ఎప్పుడు లేదు. ఎస్ఆర్ఎస్పి నిండని సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఆర్ఎస్పి నిండిన సందర్భం కూడా ఉంది. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా నిండింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆశ ఏంటంటే ఎల్లంపల్లి నిండితే నీళ్ళని లిఫ్ట్ చేద్దాం, ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఈ మేడారాము, తర్వాత మిగతా ఇమామాబాదు, అనంతగిరి రిజర్వాయరు, ఆ తర్వాత మిడ్మానేర్ ద్వారా మిడ్మానేర్ వరకు నీళ్లు లిఫ్ట్ చేసి నాట్లకైనా నీళ్ళు ఇవ్వచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆశ. సో ఇప్పుడు ఎల్లంపల్లిలో కూడా నీళ్ళు లేవు, ఇంకా శ్రీరామ్ సాగర్లో నీళ్ళు లేవు. ఇంకా మిగతా మనం చూసుకుంటే మిడ్ మానేరు, తర్వాత అప్పర్ మానేరు, ఇటువంటి చోట్ల కూడా ఎక్కడ కూడా నీళ్లు లేని సిచ్యువేషనే మేజర్గా మనకు కనిపిస్తుంది. ఒకసారి అంటే ఈ 2 ప్రాజెక్టులు ఒకవేళ ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్లంపల్లి కానీ ఉంటే గనక కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయొచ్చు. అట్లాగే మిడ్ మానేరు డైరెక్ట్ నిండినా, లేదా అప్పర్ మానేరు, మిడ్ మానేరు, ఎల్ఎండి లోయర్ మానేరు అంటే కరీంనగర్ దగ్గర, కరీంనగర్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. మిడ్ మానేర్ ఏమో సిరిసిల్ల సమీపంలో ఉంటుంది. ఎక్కడ కూడా వర్షపాతం లేదు కాబట్టి ఇది కూడా నిండలేదు. సో ఇది రియలిస్టిక్ సిచ్యువేషను. ఇప్పుడు ఎల్లంపల్లి కనీసం నిండిన 148 అడుగుల నుంచి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్, హైయెస్ట్ పాయింట్ కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో కొండపోచమ్మ రిజర్వాయర్ అంటారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గరలో ఉంటుంది. ఇది ఎఫ్ఆర్ఎల్ 604 అడుగుల దగ్గర ఉంటుంది. ఎల్లంపల్లి 148 దగ్గర ఉంటే, మేడిగడ్డ 101 అడుగుల దగ్గర ఉంటే, కొండపోచమ్మ రిజర్వాయర్ 604 అడుగుల దగ్గర ఉంటుంది. అంటే దాదాపు 500 అడుగుల వరకు, 100 అడుగుల నుంచి 604 నేను అడుగులు చెప్తున్నా, మీటర్స్ 100 మీటర్ల నుంచి 604 మీటర్ల వరకు నీటిని లిఫ్ట్ చేయాలి. అంటే దాదాపు 504 మీటర్ల వరకు నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు సిచ్యువేషన్. ఎస్ఆర్ఎస్పిలో
నేను చూపించినట్టు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేవు, కేవలం 18 టీఎంసీల వరకు మాత్రమే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కొంచెం ఎత్తున ఉంటుంది, దాదాపు మనకి 300 మీటర్ల ఎత్తున ఉంటుంది, 300 మీటర్స్ ప్లస్ లో ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు శ్రీరామ్ 1064 ఫీట్ ఇప్పుడు ఉంది, 1091 అడుగులు దీని ఫుల్ కెపాసిటీ. సో ఇక్కడ నుంచైనా ఎస్ఆర్ఎస్పి నుంచైనా ఎస్ఆర్ఎస్పి నిండినా మిడమానేరుకు వరద కాలువ ద్వారా నీళ్లు వదలొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ ఇతర ప్రాజెక్టుల ద్వారా కూడా నీటి సరఫరా పెంచే అవకాశం లేదు. అయితే నాగార్జున సాగర్ కృష్ణా బేసిన్ లో వస్తుంది. సో ఒకసారి మనం ఇక్కడ ఎస్ఆర్ఎస్పి చూస్తే ఎస్ఆర్ఎస్పి సగం ఒక 50-60 టీఎంసీలు నిండినా ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్ లో ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని కనిపిస్తుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే వరద కాలువ. ఈ వరద కాలువ ద్వారా మిడ్మానేర్ నిండినా ఇదంతా నీళ్ళు ఇవ్వచ్చు. ఎలంపల్లి దాకా ఎలంపల్లి నుంచి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే మిడ్మానేర్ నుంచి, అంటే ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా, ఎస్ఆర్ఎస్పి నుంచి గ్రావిటీ ద్వారా వరద కాలువ వస్తే మిడ్మానేర్కి వస్తే మిడ్మానేర్ నుంచి మిగతా ప్రాంతాలకి లిఫ్ట్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఎస్ఆర్ఎస్పి కేవలం 18 టీఎంసీలే ఉంది. అట్లాగే కాకతీయ కెనాల్ ద్వారా పంట పొలాలకి నీళ్ళు కూడా అందించవచ్చు. కానీ ఎస్ఆర్ఎస్పి 18 టీఎంసీలు ఉంది. ఎలంపల్లి రిజర్వాయర్ 6 టీఎంసీలు ఉంది. సో ఇది సిచ్యువేషన్. ఇంకా కృష్ణాలో చూస్తే గనక ఆల్మట్టి నిండాలి. ఫస్ట్ ఆల్మట్టి నిండితేనే మిగతా వాటికి నీళ్లు. ఆల్మట్టి రిజర్వాయర్ మనం చూస్తే 129 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 92 టీఎంసీలు నిండింది, ఇంకా 30 టీఎంసీలు నిండాలి. ఇన్ఫ్లో 15,180 క్యూసెక్లు ఉంది. మహారాష్ట్రలో మొన్న ముంబైలో భారీ వర్షాలు పడ్డాయి కదా, ముంబైలో పడ్డప్పుడు మహాబలేశ్వర్ ప్రాంతంలో ఒకటే రోజు 51 సెంటీమీటర్లు పడ్డది. సో దానివల్ల ఆల్మట్టికి కొంత ఫ్లడ్ వచ్చింది. పర్లేదు ఆల్మట్టి, బట్ ఈ పాటికి నిండాలి, నిండలేదు. ఇంకా 71% నిండింది. అట్లాగే జూరాల ప్రాజెక్ట్, జూరాల 9.6 టీఎంసీలు, ఇప్పుడు 5.4 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇన్ఫ్లో 0. ఆల్మట్టి తర్వాత మళ్ళీ మధ్యలో నారాయణపూర్ ఉంటుంది. ఆల్మట్టి నారాయణపూర్ తర్వాతే జూరాల. నారాయణపూర్ మొత్తం కెపాసిటీ 30 టీఎంసీలు అయితే ప్రస్తుతం కరెంట్ స్టోరేజ్ 23 టీఎంసీ మాత్రం ఉంది. ఇంకా 14 టీఎంసీలు నిండాలి. ఇన్ఫ్లో అక్కడ కూడా 0 ఉంది. సో ఆల్మట్టి నారాయణపూర్ రెండు నిండాలి, జూరాలకు రావాలి. జూరాలకు వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీశైలానికి అటు జూరాల నుంచి ఇటు తుంగభద్ర నుంచి కూడా వస్తాయి. బట్ తుంగభద్ర ప్రాజెక్ట్ కూడా 100 టీఎంసీలు అయితే అక్కడ 23 టీఎంసీలు నీరు ఉంది. సో రెండు కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్ కానీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇంకా 10 రోజులు కూడా వర్షాలు లేవు. సో ఇంకా 10 రోజులు అయితే మనకు నాట్లకైతే నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము మేడిగడ్డ, అన్నారం, సుందిల్ నుంచి లిఫ్ట్ చేయమని చెప్పారు కాబట్టి సో ఇంకో 10 డేస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా, కృష్ణా పరివాహక ప్రాంతమైనా, గోదావరి పరివాహక ప్రాంతమైనా మనం వర్షాలు కూడా లేవు. కొంచెం ఈస్టర్న్లో ఉన్నాయి. 22 తర్వాత ఏమైనా వర్షాలు ఉండొచ్చు. ఒకసారి వర్షాలు చూద్దాం. వర్షాల నెక్స్ట్ 4-5 డేస్లో కొంచెం ఉత్తర తెలంగాణలో కొంచెం వర్షాలు పడతాయి. రామగుండం పైన ప్రాంతాల్లో, అంటే ఆసిఫాబాద్ ఈ జిల్లాలో కొంచెం ఉన్నాయి. అది 2-3 సెంటీమీటర్స్ రేనే. ఈ 5 రోజుల్లో కలిపితే 2-3 సెంటీమీటర్లు లేనే. అది ప్రాజెక్టులో వాటర్ రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. సో నెక్స్ట్ 5 డేస్ సిచ్యువేషన్, అంటే దాదాపు 20వ తేదీ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఇది అంటే ఓవరాల్గా మనం సమప్ చేస్తే ఇది కృష్ణాలో ప్రాజెక్టుల పరిస్థితి, గోదావరిలో ప్రాజెక్టుల నీటిమట్ట పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రిటైర్డ్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు